తెలుగు రాష్ట్రాల్లో మత్తు మహమ్మారి ఎలా కోరలు చాచుతోంది? చదువుకోవాల్సిన చేతులు మత్తు పొట్లాలు ఎందుకు పట్టుకుంటున్నాయి? ఒడిశా నుంచి వస్తున్న ఆ ఇల్లీగల్ కన్సైన్మెంట్ ఎక్కడాగుతుంది? నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య డ్రగ్స్, గంజాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన 2 భారీ దాడులు చూస్తుంటే ఈ గంజాయి నెట్వర్క్ ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. సూర్యాపేట శివార్లలో బీటెక్ విద్యార్థులు ఏం చేస్తున్నారు? అనకాపల్లి ఘాట్ రోడ్లో ఆ కారులో దాచిన రహస్యం ఏంటి? ఖాళీ ప్రదేశాలే అడ్డాలుగా మారుతున్నాయా? పాత నేరస్తులే ఈ క్రైమ్ సిండికేట్ నడిపిస్తున్నారా? ఈ సంచలన కథనం ఇప్పుడు మీకోసం. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ వరకు ఇది కేవలం ఒక రూట్ మాత్రమే కాదు, మత్తు సరఫరా అవుతున్న ఒక భారీ డెత్ కారిడార్. రాష్ట్ర సరిహద్దులు దాటి గంజాయి ముఠాలు పక్కా ప్లాన్తో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ వారిని అక్రమ రవాణాలో పావులుగా వాడుకుంటున్న తీరు విస్తుగొలుపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన 2 ఘటనలు పోలీసు వర్గాలను సైతం ఉలిక్కిపడేలా చేశాయి. గంజాయి మహమ్మారి యువత భవిష్యత్తును ఎలా బుగ్గిపాలు చేస్తుందో ఈ దాడులు నిరూపిస్తున్నాయి. పాత నేరస్తులు జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా లాభాల కోసం కొత్త నెట్వర్క్లను క్రియేట్ చేస్తున్నారు. అటు ఏజెన్సీల ప్రాంతాల నుంచి ఇటు సిటీ సెంటర్ల వరకు ఈ మత్తుదందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ మహమ్మారిని అంతం చేయడానికి పోలీసులు ఎన్ని మెరుపుదాడులు చేస్తున్నా నిందితులు మాత్రం కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ శివార్లో అర్ధరాత్రి వేళ ఏం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇన్ఫినిటీ స్కూల్ వెనుక ఉన్న ఒక నిర్మానుష్య ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్నారన్న పక్కా ఇంటెలిజెన్స్తో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టేసరికే నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ దాడుల్లో 4 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను షాక్ గురిచేసింది నిందితుల ప్రొఫైల్. పట్టుబడ్డ వారిలో 2 బీటెక్ విద్యార్థులు, 1 డిప్లొమా విద్యార్థి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొద్దిపాటి లాభం కోసం వీరు ఏపీలోని సీలేరు నుంచి 8,000 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ 10,000 రూపాయలకు పైగా విక్రయించాలని ప్లాన్ చేశారు. విద్యార్థులు ఇలా నేరాల బాట పట్టడం వెనుక అసలు మాస్టర్ మైండ్స్ ఎవరున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇన్ఫినిటీ స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ సమీపంలో ఒక 4 వ్యక్తులు ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్కడ కొనుక్కోవడము, సేవించడము మరియు అమ్మడం చేస్తున్న సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పరిశీలించగా వాళ్ళ వద్ద 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ ప్యాకెట్లను చూడగా అది అందులోంచి గుప్పమని వాసన వస్తూ ప్రభుత్వం నిషేధించినటువంటి గంజాయిగా అది గుర్తించడం జరిగింది. దాన్ని మొత్తం తూకం వేసి చూడగా ఒక 1.5 kgs గంజాయిగా అది మనం గుర్తించడం జరిగింది. ఈ గంజాయిని మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు దీంట్లో షేక్ సుబానీ అనే ఇతను కోదాడకు చెందినటువంటి వ్యక్తి. ఇతను సీలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు అనే ప్రాంతానికి వెళ్ళి అతను దాన్ని కొనుక్కరావడం జరిగింది. 1 కేజీకి 8,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు పెట్టి 1 కేజీన్నర గంజాయిని కొనుక్కొని రావడం జరిగింది. ఆ కొనుక్కొని వచ్చిన గంజాయిని వీళ్ళందరూ కూడా ఈరోజు అమ్ముతూ ఉంటే మనం పట్టుకున్నాం. చూసారుగా, చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు జైలు బోసులు లెక్క పెడుతున్నారు. తల్లిదండ్రుల నమ్మకం వమ్ము చేస్తూ ఈ మత్తు ఊపిలో కూరుకుపోతున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే అటు ఏపీలో అనకాపల్లిలో స్థితి మరోలా ఉంది. అక్కడ ఏకంగా కిలోల కొద్దీ గంజాయిని కార్లు తరలిస్తూ పోలీసుల చేతికి చిక్కారు కొందరు ముఠా సభ్యులు. అసలు ఆ కారు ఎక్కడిది? ఆ గ్యాంగ్ వెనుకున్న అసలు కింగ్ పిన్ ఎవరు? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో పోలీసులు వ్యూహరచన చేశారు. చింతపల్లి, రంతాడ, పెద్దవలస, రంపుల ఘాటి రోడ్లో నిఘా పెట్టిన కేడీపేట పోలీసులు అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును ఆపారు.
తనిఖీ చేయగా పోలీసులే విస్తుపోయే దృశ్యం కనిపించింది. కారులో సుమారు 50 కిలోల గంజాయిని ప్యాక్ చేసి తరలిస్తున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు 45 నుంచి 55 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. కారుతో పాటు 3 బైకులు, 5 ఆండ్రాయిడ్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్లో ఎస్ఐ రిషికేశ్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి 5 నిందితులకు బేడీలు వేశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి సిటీకి ఈ లోడ్ ఎలా వస్తుందనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అనకాపల్లిలో దొరికిన ఈ ముఠాలో ప్రధాన నిందితుడు బోడపాటి తేజ్ కిరణ్ చరిత్ర చూస్తే వెన్నులో వణుకు పుట్టక మానదు. కాకినాడకు చెందిన ఇతనిపై 2011 నుంచి 10కి పైగా క్రైమ్ కేసులు ఉన్నాయి. బయటకు ఒక జ్యూసు పార్లర్ నడుపుతూ లోపల మాత్రం మత్తు వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ఈజీ మనీ వైపు మళ్లిన ఇతను ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి కాకినాడ హార్బర్ ప్రాంతంలో చిన్న చిన్న పొట్లాలుగా మార్చి అమ్ముతున్నాడు. ఒక్కో పొట్లాన్ని 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు విక్రయిస్తూ అమాయక యువతను బానిసలుగా చేస్తున్నాడు. ఈ ముఠాలోని ఇతర నిందితులు అరవింద్, విఘ్నేష్లు కూడా పాత నేరస్తులే కావటం గమనార్హం. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి ఏజెన్సీ వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి దాన్ని రీసేల్ చేసే భారీ మాఫియా ప్లాన్ పోలీసుల దెబ్బలకు ఒక్కసారిగా కుప్పగొలింది. ఈ 2 ఘటనలు సమాజానికి ఒక హెచ్చరిక. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలైతే వారి భవిష్యత్ అంధకారం కావటమే కాదు, కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. అందుకే పోలీసులు పేరెంట్స్కు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వారి ఫోన్లు, డబ్బు ఖర్చు చేసే తీరు నిరంతరం గమనిస్తూ ఉండండి. అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కే నేరస్తులకు జైలు శిక్ష తప్పదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. మత్తు మహమ్మారిని తరిమి కొట్టండి.